ఇప్పుడు అందరి ఫోకస్ దేవర మీదే ఉంది. ఇప్పుడు అందరి మాటల్లో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. అసలు దేవర ఎలా ఉండనుంది? సినిమా అదిరిపోద్దా? ఎన్టీఆర్ తిరుగులేని హీరోగా మారిపోతాడా? సముద్రంలో దేవర చేసిన యాక్షన్కి థియేటర్స్లో కూర్చున్న జనాల్లో వైబ్రేషన్ పుడుతుందా? మైండ్లో డోపమైన్ పొంగుకొస్తుందా? విశ్వక్ చెప్పినట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ చూస్తూ ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు వస్తుందా లేదా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలన్నింటి మధ్యలో దేవర సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమా చూశాక సగటు ఎన్టీఆర్ అభిమాని దిమ్మ తిరిగిపోవడం పక్కా అంతే. సినిమా కాదు, దేవర ట్రైలర్ రిలీజ్కే ఓ రేంజ్లో సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. ఇద్దరు ఎన్టీఆర్లు యాక్షన్ చూసి విజిల్స్ వేశారు. ట్రైలర్ను కూడా ప్రొజెక్టర్స్ పెట్టి మరీ చూశారు. ట్రైలర్స్లో దేవరను చూస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దాంతోపాటే ఎన్నో అంచనాలను పెంచుకున్నారు. అయితే ఈ అంచనాలే ఎక్కడా తగ్గకుండానే ఉంది దేవర మూవీ. మరికొన్ని గంటల్లో దేవర సినిమా హంగామా థియేటర్లో మొదలు కానుంది. కానీ థియేటర్ల బయట ఇప్పటికే జాతర వాతావరణం నెలకొంది. చిన్న పెద్ద థియేటర్స్ అని తేడా లేకుండా, మల్టీప్లెక్స్ ప్రీమియం స్క్రీన్స్ అనే డిఫరెన్స్ లేకుండా తమ మ్యాన్ ఆఫ్ మాసెస్కు వెరీ మాసీగా వెల్కమ్ చెప్తున్నారు ఫ్యాన్స్. బొమ్మ బ్లాక్ బాస్టర్ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దేవర పేరు గ్లోబల్ రేంజ్లో వైరల్ అవ్వడం పక్కా అని చెబుతున్నారు. అయితే ఈ మాటలకు ఈ సినిమా సూపర్గా ఉందని బయటికి వచ్చిన ఫస్ట్ రివ్యూనే కారణం. దేవర సినిమాను రిలీజ్ చేసే క్రమంలో దేవర సినిమాను ఈ మూవీ టీం ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు చూపించారట. అయితే ఈ సినిమాను చూసిన ఆ డిస్ట్రిబ్యూటర్లే దేవర ఫస్ట్ రివ్యూను చెప్పేశారు. దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్బిలీవబుల్ అంటూ చెప్పేశారు. థియేటర్స్లో ఊచకోత అంటూ తారక్ ఫ్యాన్స్కు హింట్ ఇచ్చేశారు. ఇక దేవర ఫస్ట్ హాఫ్ కాస్త ఫన్నీ ఎలిమెంట్స్, జాన్వీ యంగ్ టైగర్ మధ్య సాగే రొమాంటిక్ సీన్స్తో కూల్గా ఉంటుందట. ఆ తర్వాత వచ్చే ఇంటర్వెల్లో యాక్షన్ అండ్ ట్విస్ట్ సినిమా చూస్తున్న జనాలకు ఓ రేంజ్లో కిక్కిస్తుందట. సెకండ్ హాఫ్ పై మరిన్ని అంచనాలను పెంచేస్తుందట. ఇక సెకండ్ హాఫ్ లో దేవర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, సముద్రంలో బోట్ ఫైట్ సినిమాకే హైలైట్ గా ఉంటుందట. ప్రీ క్లైమాక్స్ లో ఎన్టీఆర్ యాక్షన్ తో అందరి దిమ్మ తిరిగిపోవడం ఖాయమట. ఇక ఈ యాక్షన్ పార్ట్ తో ఇండియన్స్ మాత్రమే కాదు, ఫారినర్స్ కూడా తారక్ ను మ్యాన్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తారట. ఇది పక్కా అట. ఇక ఎన్టీఆర్ కు తోడు అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. తారక్ ముందే చెప్పినట్టు ఏదో హాలీవుడ్ బీజిఎం విన్నట్టే అనిపిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే అనిరుద్ ఇచ్చిన బీట్కి థియేటర్లలో మనం కూర్చున్న సీట్ కూడా వైబ్రేట్ అవుతుందట. ఇక ఎన్టీఆర్ను చూపించిన విధానంతో డైరెక్టర్ కొరటాల పాన్ ఇండియా మాస్ డైరెక్టర్గా ట్యాగ్ దక్కించుకోవడం కూడా పక్కానే మాట వస్తుంది ఇప్పుడు.